సూర్యుడు అస్తమిస్తే ఆ వనంలోకి పక్షి కూడా వెళ్ళదు. ఒకవేళ ఎవరైనా వెళ్తే వారు తిరిగి రారు, వచ్చిన ప్రాణాలతో ఉండరు. అదే బృందావనంలోని నిధివనం. ఇక్కడ చెట్లన్నీ చాలా వింతగా ఉంటాయి. ఏ చెట్టు పైకి పెరగదు, అన్నీ భూమి వైపే వంగి ఉంటాయి. ఒకదానినొకటి పెనవేసుకొని ఉంటాయి. నమ్మసక్యం కాని విషయం ఏంటంటే రాత్రిపూట ఈ చెట్లన్నీ గోపికలుగా మారుతాయని పురాణాలు చెబుతున్నాయి. ప్రతిరోజు రాత్రి పూజారులు రంగమహల్లో శ్రీకృష్ణుడి కోసం పడకను సిద్ధం చేస్తారు. వేపాకు పుల్ల, దత్తున్, తీపి పదార్థాలు ఉంచుతారు. ఉదయం తలుపులు తీసి చూస్తే ఆ పడక ఎవరో పడుకున్నట్టు నలిగి ఉంటుంది. నీళ్ల గ్లాసు ఖాళీగా ఉంటుంది. ఎవరొస్తున్నారో అక్కడికి? రహస్యాన్ని ఛేదించాలని కొంతమంది రాత్రిపూట అక్కడే దాక్కుని ఉన్నారు. కానీ ఉదయం చూసేసరికి వారు పిచ్చివారై ఉంటారు, లేదా మూగవారైపోతారు. ఇప్పటికీ రాత్రి 8 గంటల తరువాత ఆ వనం వైపు ఎవరూ చూడరు. శ్రీకృష్ణుడు ఇప్పటికీ అక్కడే రాసలీలలాడుతున్నాడా? సైన్స్ కూడా తలవంచిన ఆ రహస్యం గురించి మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేయండి. జై శ్రీకృష్ణ. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ కొట్టడం మర్చిపోకుండా.